ఈ వీడియోలో కుర్రోళ్ళ కోసం మాట్లాడుకుందాం. ఏంటంటే కుర్రోళ్ళు మనకి ఇప్పుడు లోకల్ అంటే కొత్తగా బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా! వాళ్ళ కోసం. వాళ్ళు మన లోకల్‌లో బాడీ బిల్డింగ్ చేస్తే ప్లేస్ అనేది ఉండదు. ఫస్ట్ కేటగిరీ నుంచి లాస్ట్ కేటగిరీ మంచి కండిషన్‌లో ఉండేవాళ్ళు వస్తారు. మన ఎంత ప్లేస్ ఉన్నా ఏం అవ్వదు వేస్ట్ అని చెప్పేసి మన ఐసీఎన్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా! ఈ ఐసీఎన్ కాంపిటీషన్‌కి వెళ్ళిపోతున్నారు నేచురల్ కదని. అక్కడ ఎవడు నేచురల్ రాడు. అదంతా ఒక మూలి. నువ్వు ఇక్కడ లోకల్ కాంపిటీషన్‌లో ఒక డిస్ట్రిక్ట్ అయినా స్టేట్ అనేది ఎక్కడంటే అంటే ఒకళ్ళు ఒకలా పెట్టుకుంటారు. కొంతమంది నువ్వు ఎక్కడానికి 200, 300, 500, 1000 అలా తీసుకుంటారు. నువ్వు ఐసీఎన్ 100, 200తో అయిపోదు. హ్మ్. నువ్వు ఎక్కడానికి ఫస్ట్ రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు తీసుకుంటాడు. తర్వాత నువ్వు ఏ కేటగిరీ చేస్తే ఇప్పుడు మెన్స్ ఫిజిక్ చేస్తే మెన్స్ ఫిజిక్‌కి నువ్వు అమౌంట్ పే చేయాలి. బాడీ బిల్డింగ్ షో చేస్తే బాడీ బిల్డింగ్‌కి చేయాలి. క్లాసిక్ చేస్తే క్లాసిక్‌కి చేయాలి. ఇవన్నిటికి మనీ పే చేయాలి. ఈ మనీ దగ్గర నీకు 20,000 ఎంత దగ్గర 20,000 ఎగిరిపోతాయి. మీరు ఫస్ట్ న్యాచురల్గా ప్లేస్ పడినా పడకపోయినా మీరు న్యాచురల్గా బాడీ బిల్డింగ్ షో చేద్దాం అంటే లోకల్లో అయిన కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసి అక్కడ చేశారంటే మీకు స్టేజ్ ఫీల్ అనేది పోద్ది. పోయిన తర్వాత స్లోగా మీరు అక్కడికి వెళ్ళాలనుకో డబ్బులు బాగా ఉంటే ఐసీఎన్కి వెళ్ళండి. మీరు ఐసీఎన్కి వెళ్ళా మీకు ఫస్ట్ మీరు ఐసీఎన్కి వెళ్ళాలంటే మీకు బాడీ కండిషన్ బాగుంటే మీకు ప్లేస్ ఇచ్చారు. మీకంటూ కొంచెం ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండాలి. అప్పుడే మీరు బ్రాండ్ ప్రమోట్ చేసడానికి ఐసీఎన్ ఏదని పెట్టాడు. చూడండి ఐసీఎన్లో చేసిన ప్రతి ఒక్కరు ఈ సైకిల్ ఉండదు మంచి సైకిల్. నువ్వు వెళ్ళి మామూలుగా వెళ్ళిపోయి నువ్వు మంచి కండిషన్లో ఎక్కి ప్లేస్ వేసేస్తానంటే అంత బేగా ప్లేస్ పడదు. మీరు కాంపిటీషన్ చేయాలనుకుంటే ఫస్ట్ చిన్న స్టెప్ లోకల్ కాంపిటీషన్ చేసుకొని ఇక్కడ స్టేజ్ ఫీల్ పోగొట్టుకొని లోకల్లో ఏదో 2-3 ప్లేసులు టాప్ 5 అందులో ఏదో దాంట్లో ఏదో ప్లేస్ వేసుకొని అప్పుడు మీకు అంతగా మీకు ఐసీఎన్ వెళ్ళిపోలే అని ఉంటే డబ్బులు పెట్టుకొని ఐసీఎన్కి వెళ్ళండి. ఇంత తప్ప స్టార్టింగ్ ఐసీఎన్కి వెళ్ళిపోయి డబ్బులు వేస్ట్ చేసుకొని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి అంతంత డబ్బులు అప్పులు చేసుకొని వడ్డీలు తెచ్చుకొని వేస్ట్ చేసుకోకండి.